మీరు ప్రతిరోజు రోడ్డు పక్కన టీ తాగుతూ రిలాక్స్ అవుతున్నారా? అయితే మీరు తెలియకుండానే మీ బాడీలోకి విషాన్ని పంపించేస్తున్నారు. ఎస్, నేను చెప్తున్నది మీరు వింటున్నది నిజమే. ఎంతో టేస్టీగా ఉందనుకుంటూ మీరు తాగేది టీ కాదు, స్లో పాయిజన్. రంగులు కలిపిన కెమికల్ నీళ్లు. హైదరాబాద్కి ఫేమస్ అయిన ఇరానీ ఛాయ్ ఇప్పుడు కల్తీ మాఫియా చేతుల్లోకి చిక్కి పాయిజన్గా మారుతోంది. లాభాల కోసం కొంతమంది టీ పౌడర్ని ప్రమాదకరమైన కెమికల్స్ కలుపుతూ టీ లవర్స్ ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నారు. అసలు స్టోరీ ఏంటో మీకు లైవ్లోనే చూపిస్తాను, చూడండి. ఈ వీడియోలో చూస్తున్నాం కదా మనం చాలా క్లియర్గా. హైదరాబాద్లో కల్తీ టీ పౌడర్ అది. 15 టీ పౌడర్ తయారీ కేంద్రాలు, ఆ ఫ్యాక్టరీస్ని హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీమ్ మెరుపు దాడులు చేసింది. ఏకంగా 3000 కిలోల కల్తీ టీ పొడి దొరికింది. దాంతోపాటు 1500 కిలోల ఎక్స్పైర్డ్ టీ పౌడర్ లభ్యమైంది. ఎక్స్పైర్డ్ టీ పౌడర్ అంటే ఆల్రెడీ వాడేసిన టీ పౌడర్ని మళ్ళీ కలర్లు అద్దుతున్నారు. 1500 కిలోలది, 3000 కిలోలు కల్తీ టీ పొడి అంటే అర్థం చేసుకోండి. మార్కెట్లో 4500 కిలోలు, 4500 కేజెస్ అంటే ఎన్ని టీ స్టాళ్ళు, ఎన్ని రోజులు, ఎన్ని టీలు, అంటే ఎంతమంది నాశనం అయిపోతున్నారు. కోల్కతా, కేరళ, అస్సాం ఇలాంటి రాష్ట్రాల నుంచి తక్కువ ధరకి నాసి రకం టీ పొడిని, అంటే అక్కడ అసలు వాడని టీ పొడిని, చీప్ క్వాలిటీ టీ పొడిని ఇటు ఇండియాకి, ఇటు ఆంధ్రప్రదేశ్కి, హైదరాబాద్కి ఇలాంటి ప్లేసెస్కి తీసుకొచ్చి దాంట్లో సింథటిక్ కెమికల్స్ని కలుపుతున్నారు. మనం చూడండి, ఒక ఆరెంజ్ కలరు, ఒక ఎల్లో కలర్, 2 పౌడర్స్ని ఆల్రెడీ యూజ్ చేసిన టీ పొడిలో, ఆల్రెడీ వాడేసిన టీ పొడిలో అది కలిపి దాన్ని ప్రాపర్గా మిక్స్ చేస్తున్నారు. మిక్స్ చేసి దానివల్ల ఏంటి, ఒక స్మెల్, ఒక టేస్ట్. సాధారణంగా ఈ కలర్స్ని దేంట్లో వాడతారు? ఈ కలర్స్ని చిప్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో FSSAI, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఇండియా, వాళ్ళు చాలా క్లియర్గా కొన్ని స్టాండర్డ్స్, ఎంత లిమిట్లో, అంటే ఎంత క్వాంటిటీకి ఎంత కలర్ కలపాలి అని కొన్ని నిబంధనలు పెడతారు. ఆ నిబంధనల ప్రకారమే చేస్తారు. కానీ ఇక్కడ ఇష్టానుసారంగా మనం చూడండి, ఆ ప్యాకెట్లోంచి డై యూజ్ చేస్తున్నాడు. మనం తలకు యూజ్ చేసే డైస్, అలాంటి కలర్స్, అలాంటి థిక్ కలర్స్ని పక్కనే చూడండి ఒక వాటర్ బాటిల్ తీసుకుంటున్నాడు. అవన్నీ తీసుకొని ఫుల్ పౌడర్ అంతా దాంట్లో మిక్స్ చేసేసాడు. సో నాసి రకం క్వాలిటీ చాయ్ పౌడర్ని తీసుకొస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం వాడిన టీ పౌడర్ని ఆల్రెడీ ఎక్కడైతే టీ షాపుల్లో వాడేస్తున్నారో ఇదంతా ఒక సిండికేట్, ఒక మాఫియా లాగా తయారయ్యారు. వాడేసిన దాన్ని కూడా తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో కలర్స్ వేసి దాన్ని మిక్స్ చేస్తున్నారు. దాన్ని మిక్స్ చేసి చూడండి, దీన్ని మళ్ళీ అమ్ముతున్నారు. ఎవరికి అమ్ముతున్నారు? రోడ్ల పక్కన ఉన్న వాళ్ళకే అమ్ముతున్నారు అనుకుంటున్నారేమో. లేదు, పెద్ద పెద్ద హోటల్స్కి కూడా బ్యాగుల్లో ప్యాక్ చేసి, చూడండి, ఎస్, బ్యాగుల్లో ప్యాక్ చేసి పెద్ద పెద్ద హోటల్స్కి కూడా ఇది అస్సాం నుంచి తెప్పించాము, ఇది డార్జిలింగ్ నుంచి తెప్పించాము అంటూ ఈ సింథటిక్ కెమికల్స్, ఈ కలర్స్ కలిపిన ఈ టీని పెద్ద పెద్ద హోటల్స్కి, ఉడిపి లాంటి హోటల్స్కి కూడా సప్లై చేస్తున్నారు. సో సింథటిక్ కెమికల్స్, కలర్స్ కలుపుతున్నారు ఈ మోసగాళ్ళు. వాడేసిన టీ పౌడర్ని మళ్ళీ ఎండబెట్టిన తర్వాత ఎక్స్పైరీ అయిపోయిన స్టాక్ని కూడా ఈ కేటుగాలు వాడుతున్నారు. టీ చిక్కదనం, రంగు కోసం ఓ తాటి బెల్లాన్ని కూడా వాడుతున్నారు. సన్సెట్ ఎల్లో, FCF, టార్ట్రజైన్ వంటి కెమికల్స్, ప్రమాదకరమైన సింథటిక్ ఫుడ్ కలర్స్ అని చెప్పొచ్చు. వాటిని బ్యాన్ చేస్తారు. సాధారణంగా ఎక్కడ పడితే అక్కడ ఈ కలర్స్ని వాడడానికి అసలు అలౌ చేయరు. వాళ్ళకి ఇల్లీగల్ యాక్టివిటీస్ అని చెప్పొచ్చు ఇవన్నీ. దాడుల్లో 10 మందిని ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు పక్కన షాప్స్తో పాటు ఉడిపి వంటి పెద్ద పెద్ద హోటల్స్కి కూడా సప్లై చేస్తున్నారు. కలర్ సప్లయర్స్ కొంతమంది ఉన్నారు. ఆ కలర్ సప్లయర్స్ని కూడా అరెస్ట్ చేశారు. పరేష్ రాజన్, కలర్ మిక్సర్, అలాగే సంజు పాటి, వీళ్ళు ఏంటంటే కలర్స్ని సప్లై చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కలర్స్తో పాటు మిక్స్ చేసి ఈ టీ పౌడర్ని రెడీ చేసి మార్కెట్కి సప్లై చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళని వాళ్ళని ఇటు సతీష్, నవీన్, నరసింహ, చున్నీలాల్ చౌదరి, నరసింహులు, రాజేష్, రవీందర్, వాసిం, వీళ్ళందరినీ ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేశారు. సన్సెట్ ఎల్లో FCF కలర్, ఈ సన్సెట్ ఎల్లో FCF కలర్ ఇది ఒక ఆరెంజ్ ఎల్లో కలర్ డై అంటే మనకు అర్థమైపోతుంది, మన అందరికీ తెలిసిన డై. ఇటు మన హెయిర్కి మనం సాధారణంగా యూజ్ చేసే డై. ఇది ఒక ఆరెంజ్ ఎల్లో కలర్లో ఉంటుంది. సాధారణంగా చిప్స్, జ్యూస్, కూల్ డ్రింక్స్లో వాడతారు. అది కూడా ఒక మోతాదులోనే ఆ క్వాంటిటీని యూజ్ చేస్తారు. టీకి ఒక ఆకర్షణీయమైన రంగు రావడానికి, అంటే మంచి కలర్ రావడానికి దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అలాగే టార్ట్రజైన్, ఇది లెమన్ ఎల్లో కలర్ డై. స్వీట్స్, బిస్కెట్స్, సాఫ్ట్ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్లో వాడతారు.
టీకి ఒక బ్రైట్ ఎల్లో కలర్ రావడానికి దీన్ని కలుపుతుంటారు. సో మొత్తం మీద ఇలాంటి డేంజరస్ కెమికల్స్ని కలిపి, ఎస్ ఎగ్జాక్ట్లీ అక్కడ కనిపిస్తున్న ప్యాకెట్స్లో ఉన్న కలర్స్ అవన్నీ, ఇలాంటి డేంజరస్ కెమికల్స్ని మనకు కలిపి వీళ్ళు మనకి మన ప్రాణాలతోని ఆడుకుంటున్నారు. వీటిని కన్స్యూమ్ చేస్తే కనుక ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చేస్తుంది. కలర్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది క్యాన్సర్. అలాంటి క్యాన్సర్ వచ్చేదానికి కారణాలు ఇగో వీళ్ళు డబ్బుల కోసం ఆశపడి నాసిరకం టీ, ఆల్రెడీ వాడేసిన టీని ఎండబెట్టి మళ్ళీ కలర్స్ నింపి మనకి తాగిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో హైదరాబాద్లో టీ లవర్స్ ఎవరైతే ఉన్నారో, మరి ముఖ్యంగా మీరు సాయంత్రం ఇలా సరదాగా అలా వెళ్ళి ఫ్రెండ్స్తో ఒక టీ తాగదామని ప్లాన్ చేస్తే మాత్రం కొంచెం ఆలోచించండి. ఒక్కసారి ఆ టీ పౌడర్ వైపు ఒకసారి తొంగి చూసే ప్రయత్నం చేయండి. దీన్ని ఎలా పసిగట్టాలంటే ఒక నార్మల్ గ్లాస్ ఆఫ్ వాటర్లో దీన్ని డ్రాప్ చేస్తే కనుక ఈ పొడిని డ్రాప్ చేస్తే కనుక ఇమీడియట్గా కలర్ని వదిలేస్తుంది. సో సాధారణమైన టీ పౌడర్ కనుక వాటర్లో వేస్తే అది కలర్ని వదలదు ఇమీడియట్గా, కానీ ఇది ఆ వాటర్లో వేసిన వెంటనే కలర్ స్ప్రెడ్ అయిపోతుంది. ఒక గ్లాస్ వాటర్లో వేసి మీరు చూడొచ్చు ఎప్పుడైనా, లేకపోతే ఒక టిష్యూ మీద కూడా మీరు కొంచెం టీ పౌడర్ వాడి దగ్గర ఆ టీ షాప్లో ఉన్న టీ పౌడర్ కొంచెం టిష్యూ మీద వేసి దానికి కొంచెం వాటర్ అద్ది ఇలా రబ్ చేసి చూడండి, ఆ టిష్యూ పేపర్ మీద కలర్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ స్ప్రెడ్ అవుతే కనుక అది ఇలాంటి రకమైన నాసి రకమైన టీ పౌడర్, లేకపోతే ఆల్రెడీ వాడేసిన టీ పౌడర్లో కలర్ వాడిన తర్వాత దాన్ని వాడుతున్నారు. ఇది ఒక మాఫియా. ఇమీడియట్గా మీరు ఫుడ్ సేఫ్టీ ఆఫీషియల్స్కి ఆ టీ పౌడర్ కానీ ఆ టీ స్టాల్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళ మీద కంప్లైంట్ చేయండి. ఎస్, దీన్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ మధ్యకాలంలో ఇలాంటి మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. దీని మీద మీ అభిప్రాయాలు ఏంటనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.